నీ వెనకాలి 10 లక్షలు ఇచ్చేవారు 10,000 మంది ఉండుట కంటే నీ వెనకాల ప్రార్థించేవారు 100 మంది ఉండటం మేలు. నీ ఇంటికి వచ్చి ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, పిల్లలు బాగున్నారా, నీ కొరకు సైవకుడు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం ప్రార్థన చేస్తుంది అని ఆత్మీయులు నలుగురు సంపాదించుకొని ధన్యురాలువే. వెళ్ళడమానే మేము పోషిస్తాం, మీకు అది ఇది ఇస్తామని కొంతమంది ఆశలు చూపిస్తారు, రప్పించుకుంటారు, ఏమంటారు, ఎరవేస్తారు, ఆకర్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాటిని యేసు నామములో విసర్జించుదువుగాక. నీ డబ్బెంత, నీ ధనం ఎంత? డబ్బు ఇచ్చింది దేవుడి, నా దేవుని కంటే ఇది నాకు ఎక్కువ కాదని చెప్పాలి. తెంపుకొని రావగలవా? వదులుకొని రాగలవా? విడిచిపెట్టి రాగలవా?